విశాఖలో మళ్లీ కాల్ మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. వడ్డీ వ్యాపారి ధనలక్ష్మి ఇంట్లో వివాహిత బొడ్డు సుగుణ శవమై తేలింది. నిన్న రాత్రి వడ్డీ వ్యాపారి ధనలక్ష్మి ఇంటికి వెళ్లిన సుగుణ 10 గంటల ప్రాంతంలో చనిపోయింది. తీసుకున్న అప్పుకి వడ్డీ డబ్బులు ఇవ్వలేదని సుగుణను ధనలక్ష్మి చంపేసిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని స్థానికులతో కలిసి విశాఖ 2వ పట్టణ పోలీస్ వద్ద ఆందోళనకు దిగారు. విశాఖలో కాల్ మనీ వ్యవహారం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గా. విశాఖలో కాల్ మనీ వ్యవహారం మరోసారి బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. విశాఖ ప్రాంతానికి చెందినటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుగుణ అనేటటువంటి మహిళ అనుమానాస్పద మృతి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ధనలక్ష్మి అనేటటువంటి వడ్డీ వ్యాపారి వద్ద డబ్బులు తీసుకున్న నేపథ్యంలో సుగుణను పలుమార్లు ధనలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులు వేధించడంతో సుగుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ కూడా బంధువులు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకైతే పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరిగింది. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే వారి కుటుంబ సభ్యులు చేరుకోవడంతో పెద్ద ఎత్తున అయితే ఆందోళన పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ధనలక్ష్మి ఎవరైతే ఉన్నారో ధనలక్ష్మి వద్ద సుగుణ వాస్తవానికి డబ్బులు తీసుకున్న విషయం కానీ లేదా డబ్బులు ఇస్తున్న విషయం కానీ వారి బంధువులకు తెలియదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ధనలక్ష్మి ఇంటికి వెళ్ళినటువంటి సుగుణ రాత్రి 10 అయినప్పటికీ కూడా తిరిగి రాకపోవడంతో బంధువులకైతే అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో బంధువులు ధనలక్ష్మికి ఫోన్ చేసినప్పటికీ కూడా తమ ఇంటికి సుగుణ రాలేదంటూ కూడా చెప్పడంతో వీరంతా వెనుదిరిగిన పరిస్థితి ఉంది. అయితే వీరు ఇంటికి వచ్చిన మరో 10 నిమిషాల్లోనే ధనలక్ష్మి వీరికి కాల్ చేసి వెంటనే మా ఇంట్లో సుగుణ ఆత్మహత్య చేసుకుందంటూ చెప్పడంతో వీరంతా బోరును విలిపిస్తూ అక్కడికి వెళ్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా అయితే ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంట్లో ఆ మృతి చెంది ఉన్నటువంటి ఏదైతే ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఉన్నట్లు కూడా అయితే పోలీసులు ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అయితే అది హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మృతురాలు కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ధనలక్ష్మి వడ్డీ వ్యాపారి ఎవరైతే ఉన్నారో వడ్డీ వ్యాపారి పలుమార్లు హింసించడంతోనే సుగుణ మృతి చెందినందుకు కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఒక్కసారిగా కాల్ మనీ వ్యవహారం అయితే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే సుగుణకు సంబంధించినటువంటి మృతదేహాన్ని రాత్రి విశాఖ కేజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. పంచనామా నిమిత్తం వారి కుటుంబ సభ్యులకి అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. ఎవరైతే కాల్ మనీకి సంబంధించినటువంటి వడ్డీ వ్యాపారి ఉందో వడ్డీ వ్యాపారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావాలంటూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అసలు వాస్తవానికి ఏమి జరిగిందనే విషయాన్ని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.